నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఆడవాళ్ళకి ఏ విషయాలపైన సొంత అభిప్రాయాలు ఉండకూడదని అంటూ ఉంటారండి. ఒకవేళ ఉన్నా వాటిని బయట పెట్టకూడదని కూడా చెప్తూ ఉంటారు. వంకాయలు పుచ్చిపోయాయనో, బెండకాయలు మరీ ముదిరిపోయాయనో ఇటువంటి అభిప్రాయాల్ని చెప్తే పర్వాలేదట. కానీ కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ భలే గెలిచిందే. ఇంకా ఎన్నేళ్లు భారత పాకిస్తాన్లు శత్రు దేశాల్లాగా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి హామీలను అమలు పరచకపోతే రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలి అంటూ రాజకీయాలు, స్త్రీలు మాట్లాడితే సమాజం, మరీ ముఖ్యంగా మన మగవాళ్లు అస్సలు సహించలేరు. పబ్లిక్, ప్రపంచం, రాజకీయాలు మగవాళ్లు శాశ్వతంగా గుత్తకు తీసుకున్నట్లు సమాజం భావిస్తోంది. ఏ వంట గురించో, వంటింటి ముచ్చట్లో చెప్పుకోక ఆడవాళ్ళకి ఎందుకు ఈ రాజకీయాలు, అసలు మీకేం తెలుసు అంటూ అవహేళన చేసేందుకు అందరూ సిద్ధమైపోతారండి. నిజంగా ఆడవాళ్ళకి రాజకీయాలు తెలియవా? దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలియదా? ఈ కార్యక్రమం చూసాక ఆ విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. 12 పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సకులు, గర్భం దాల్చిన మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే గర్భం దాల్చినప్పుడు దాన్ని సాధారణంగా మేము 3 ట్రైమెస్టర్స్ అంటాం. మొదటి 3 నెలలు ఫస్ట్ ట్రైమెస్టర్, తర్వాత 3 నెలలు సెకండ్ ట్రైమెస్టర్, ఆఖరి 3 నెలలు థర్డ్ ట్రైమెస్టర్. అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి వారం నుంచి ఆఖరి పీరియడ్ వచ్చినప్పటి నుంచి 12 వారాల వరకు. ఈ టైంలో ముఖ్యంగా ఆర్గనోజెనిసిస్ అంటాం. అంటే గర్భస్థ శిశువు ఆ పిండము ఎదుగుదల, దాని అవయవాలన్నీ తయారయ్యే సమయం అన్నమాట. కాబట్టి మొదటి 3 నెలల్లో ఈ స్త్రీ ఏదన్నా ఎక్స్పోజర్, వైరస్ కానీ మందులు కానీ ఏదన్నా ఉన్నప్పుడు టెరటోజెనిసిస్ మందులు వాడినప్పుడు అవకరాలు, గర్భస్థ శిశువుకు అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఎక్కడన్నా వైరస్ ఎక్స్పోజర్ కూడా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తూ ఎక్కడికి వెళ్ళకూడదు అంటాం. తర్వాత ఈ మధ్య ఏమైందంటే ప్రతి చిన్నదానికి అటు ఇటు వెళ్ళి టెస్టులు చేయించుకోవటం, కడుపులో నొప్పి వచ్చిందో, ఎర్లీగా పీరియడ్ మిస్ అయిన వెంటనే కొన్నిసార్లు పొత్తి కడుపులో నొప్పి, ఫ్రీక్వెన్సీ యూరినేషన్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దానికి ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు గర్భం వచ్చే అవకాశం ఉంది, ప్రొటెక్షన్ లేదు, ఈసారి గర్భం రావచ్చు అన్న విషయం వీళ్ళు చెప్పరు, వాళ్ళు అడగరు అనుకోండి. ఒక్కోసారి కిడ్నీ స్టోన్ లాగా సివియర్ పెయిన్ వస్తుంది, అప్పుడు ఒక ఎక్స్రే తీస్తారు. లేదా ఎవరు వెళ్తే సిటీ స్కాన్ అంటారు. అవి చేయించుకున్న తర్వాత వీళ్ళకి తెలుస్తుంది గర్భం పీరియడ్ మిస్ అయ్యామని. సో అందుకని ఈ సమయంలో మా పీరియడ్ వచ్చే ఆ టైంలో ఏమైనా ఎక్స్రేలు అవి తీసుకోవాల్సి వస్తే వీలైతే పీరియడ్ అయిన తర్వాత పీరియడ్ టైం వెయిట్ చేసి రాలేదనుకోండి అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ప్రెగ్నెంట్ అయినట్లయితే అవాయిడ్ చేయటము. ప్రెగ్నెన్సీ టెస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్స్రేలు కానీ సిటీలు కానీ చేయించుకోవటం మంచిది. మేడం, ఓకే, అలాంటి టెస్ట్లకి ఎన్ని మంత్స్ గ్యాప్ తీసుకోవాలంటారు మేడం? అంటే అనవసరంగా అసలు అలాంటి టెస్టులు చేయించుకోవద్దని. ఇప్పుడు ఆ ఎక్స్రే వల్ల మనకి పెద్దగా తెలిసేది ఏమీ ఉండదు. అన్లెస్ కంపల్సరీగా ఏదో ఆటోమొబైల్ యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ రూల్ అవుట్ చేయాలి, ఇలాంటివి వేరే. కానీ మామూలుగా చిన్న చిన్న వాటికి కూడా వెళ్ళి ఎక్స్రేలు, హడావుడి పడి ఎక్స్రేలు తీసుకోవటం, సిటీ స్కాన్లు చేయటం, ఒకసారి కిడ్నీలో స్టోన్ ఉందంటే ఐవీపీ టెస్ట్ అంటాం, దాన్ని డై ఇచ్చి చేస్తారు. ఇవన్నీ రిస్క్ అనమాట, అనవసరంగా ఎక్స్పోజర్ బేబీకి. రెండోది ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మొదటి 3 నెలలు వీలైనంత మటుకు ప్రయాణాలు చేయొద్దంటాం. లేదా క్రౌడెడ్ ప్లేసెస్లో ఎక్కువ మంది వస్తున్న తిరణాలు లాంటివి ఏదన్నా అటువంటి ప్లేసెస్ కి వెళ్ళటం అవాయిడ్ చేయాలి. ఓకే, మీరు అన్నట్లు 3 months వరకు జర్నీస్ వద్దు అన్నారు. అలాంటప్పుడు మరి ఆఫీసెస్ కి వెళ్ళాలా, డైలీ ఉంటారు కదా మేడం, మరి ఎంత జర్నీ చేస్తే సరిపోతుంది వాళ్ళకి? ఆఫీసెస్ అంటే ఏదైనా కూడా అలవాటైన పని చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇప్పుడు పల్లెటూరులో పొలం పనులు చేసుకునే వాళ్ళు, కూలీ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి అలవాటైన పని కాబట్టి వాళ్ళు అవి చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్త్రీ రోజు 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి వస్తుంది అనుకోండి, లేదా 3వ అంతస్తులో ఉన్నారు, 3 అంతస్తులు లిఫ్ట్ లేదు, 3 అంతస్తులు ఎక్కుతున్నారు, వాళ్ళకి అది అలవాటైన పని. ఇప్పుడు ఎక్కకూడదండి, 3 అంతస్తులు ఎక్కచ్చా, మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా అంటుంటారు. అలవాటైన పని కాబట్టి చెయ్యొచ్చు. అలాగే ప్రయాణం కూడా చేయొచ్చు. అయితే వెళ్లే ముందు కొద్దిగా రెస్ట్ తీసుకోవటం, మధ్యాహ్నం కాసేపు వీలైతే ఆఫీస్లో రెస్ట్గా ఉండటం,
ఇంటికి రాగానే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత పనిలో వెళ్ళటం, ఇటువంటివి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అంతేగాని పూర్తిగా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ వాళ్ళకి వేరే ఏదన్నా సమస్య ఉన్నట్లయితే, ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా రెస్ట్ అడ్వైస్ చేస్తాము. బట్ మామూలుగా అయితే ఇవన్నీ చేయక్కర్లేదు. ఇంకా సెకండ్ ట్రైమెస్టర్ ముఖ్యంగా అంటే 4th మంత్ నుంచి 7th మంత్ బిగినింగ్ వరకు, ఈ సెకండ్ ట్రైమెస్టర్ రిలేటివ్లీ సేఫ్ పీరియడ్. ప్రయాణాలు, అత్తగారింటికి వెళ్ళాలి, అమ్మగారింటికి వెళ్ళాలి, ఏవో పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, లేదా దే వాంట్ టు గో ఫర్ ఏ హాలిడే, ఇలాంటప్పుడు కూడా మిడ్ ట్రైమెస్టర్ సేఫ్ పీరియడ్. ఎందుకంటే అప్పటికి అన్ని ఆర్గన్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. ఆ పిండం అప్పటి నుంచి గ్రోత్ ఒక్కటి ఉంటుంది అన్నమాట. సో మాయ కూడా కంప్లీట్గా ఇంప్లాంటేషన్ అయిపోయి ఉంటుంది. మొదటి 3 నెలల్లో లో ఇంప్లాంటేషన్ అయినట్లయితే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇతర సమస్యలు ఉండొచ్చు. మిడ్ ట్రైమెస్టర్లో ట్రావెలింగ్ ఈజ్ సేఫర్. అయితే వీళ్ళు ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగటము, తర్వాత ఫ్రీక్వెంట్గా బ్లాడర్ ఎంప్టీ చేసుకోవాలంటే మూత్ర విసర్జన ఫ్రీక్వెంట్గా చేస్తుండాలి. ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే కూడా లాంగ్ డిస్టెన్స్ ఎవ్రీ 2-3 అవర్స్ 2-3 గంటలకు ఒకసారి లేచి కొంచెం దూరం నడవగలగటం. ఒకవేళ కార్ ప్రయాణం అయితే కార్ ఆపి రోడ్డు మీద కాసేపు నడిచి, ఫ్లైట్ ఈ మధ్య లాంగ్ డిస్టెన్స్ అమెరికాలకు వెళ్తుంటారు, 17 గంటలు 20 గంటలు ఫ్లైట్లో ఉంటారు. అటువంటప్పుడు కూడా మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగటం, నీళ్లు బాగా తాగటం. ఏరోప్లేన్లు ముఖ్యంగా ప్రెషరైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, సో దాంతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లాటింగ్, రక్తము గడ్డగట్టే గుణం అంటాము, అది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్కువగా నీళ్లు తాగటం, లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ అంటే మరీ బిగుతైన వస్త్రాలు ధరించకుండా, ఒక్కోసారి వ్యారికోజ్ వెయిన్స్ అంటాం, కాళ్ళ సిరలు బాగా ఉబ్బిపోయి ఉంటాయి కొంతమందికి, అది ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది. అంటే కదపకుండా ఒక దగ్గర కూర్చుంటే అలా వస్తుంది వాపు అంటారు కదా. మామూలుగా వాళ్ళ బాడీలో మార్పులు, వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయి వాళ్ళకి, ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ కూలింగ్ ఉంటుంది, బ్లడ్ కాళ్ళలో ఎక్కువగా నిల్వ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా కాళ్ళు కదపటం, మడమల్ని కదపటం, కాళ్ళు ముడుచుకొని చాపటం. ఎందుకంటే ఓసారి వెల్లకిలా పడుకున్నప్పుడు గర్భకోశం లోపల ట్రాప్ అయిపోద్ది బ్లడ్, దాంతో వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎడమ వైపు తిరిగి పడుకోవటం మంచిది. తర్వాత కాళ్ళు కూడా కదుపుతూ ఉండటం, కాళ్ళ కింద ఒక్కోసారి దిండు వేసుకోవటం. కొన్నిసార్లు 9వ నెలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది పడుకోవటం. ఎడమ వైపు తిరిగినా కూడా ఏమవుతుందంటే గర్భకోశం పెద్దగా పెరగటం వల్ల సైడ్కి తిరిగి పడుకున్న ఆ వెయిట్కి నడుము లాగేసినట్టు అవుతుంది. సో ప్రెగ్నెంట్ యూట్రస్కి మంచానికి మధ్య ఒక పల్చటి దిండు పెట్టుకున్నప్పుడు అది పక్కకు పడిపోకుండా అది స్టేబుల్గా ఉంటుంది. ఇంకొక దిండు 2 తొడల మధ్యలో, ఎందుకంటే పైన తోడ కింద పడిపోవటం వల్ల ఈ అటువైపు లాగుతుంది అనమాట. సో 2 థైస్ మధ్యలో ఒక పిల్లో, ప్రెగ్నెంట్ యూట్రస్కిను మంచానికి మధ్యలో ఇంకో పల్చటి దిండు, ఇంకొక దిండు మెడ దగ్గర, భుజానికి మెడకి దగ్గర. సో 3 పిల్లోస్. వెస్ట్ లో అయితే వాళ్ళకి ఒక పెద్ద పొడవాటి దిండు, ఇలా లాంగ్ దిండు డిజైన్ చేసింది అనమాట. అది మెడ కిందకు వచ్చి పొట్ట కింద నుంచి వచ్చి థైస్ మధ్యలో పెట్టుకోవడానికి. అది లేకపోయినా 3 పల్సన్ దిండ్లు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కంఫర్టబుల్ గా నిద్రపోగలుగుతారు. లేకపోతే అర్ధరాత్రి నడుం లాగేయటం పట్టదు అంటారు చాలా మంది. 9th మంత్ లో అంత వేగంగా నిద్రపోరు, అంత ఫుల్ గా. ఇంకొక కారణం ఏంటంటే ఎక్కువ సార్లు యూరిన్ కి నిద్ర లేవాల్సి వస్తుంది. అంటే ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అయ్యి తొందరగా యూరిన్ కి వెళ్ళాలనిపించవచ్చు. సో రాత్రిపూట వాటర్ కొద్దిగా తగ్గించి మధ్యలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మేడం, ఈ గర్భంతో ఉండేటప్పుడు వెహికల్ పై డ్రైవ్ చేయొచ్చా మేడం? వెనక్కి కూర్చోవడం కానీ, లేకపోతే తనంత తను వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ? వెహికల్ డ్రైవ్ చేయటం కానీ, వెనక్కి కూర్చోవటం కానీ ఇబ్బంది ఏంటంటే రోడ్లు సరిగా లేనట్లయితే ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు ఎత్తి పడేస్తుంది. దీనివల్ల ఒక్కోసారి ప్రాబ్లం రావచ్చు. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండటం, నెమ్మదిగా వెళ్ళటం. ఆటోలు అయితే మరీ కుదుపులు ఎక్కువగా ఉంటాయి. బస్సు ప్రయాణమే సుఖం, ఎందుకంటే అది ఇంత సడన్ జర్క్స్ ఉండవు బస్సుల్లో. కార్లో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవటం. ఆ సీట్ బెల్ట్ కూడా పొట్ట మీద నుంచి కింద నుంచి 2 వైపుల నుంచి వచ్చేటట్టు సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. మేడం, అప్ అండ్ డౌన్స్ వల్ల పెయిన్ అనేది వస్తుందా మేడం? మామూలు వాళ్ళకు కూడా వస్తుంది కదా, నాన్ ప్రెగ్నెంట్ ఉన్నా కూడా సడన్గా ఎత్తి పడేస్తే ఒక్కోసారి నడుము కుదుపులు ఉండొచ్చు. ఇంకేంటంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్ ప్రభావం వల్ల జాయింట్స్ అన్నీ కొంచెం ల్యాక్స్గా ఉంటాయి.
సో దీనివల్ల ఇబ్బంది ఉంటుంది. కొంతమంది స్త్రీలకి బాగా 7-6 నెలలు అప్పటి నుంచి కూడా ప్యూబిక్ పెయిన్ అంటాం. అంటే 2 పొత్తికడుపు దగ్గర 2 ప్యూబిక్ బోన్స్ ఇలాగ జాయిన్ అయి ఉంటాయి. అది లూజ్ అవ్వటం వల్ల మంచం మీద ఒక పక్క నుంచి ఇంకో వైపు తిరుగుతున్నా కానీ, పడుకొని లేచి కూర్చున్నప్పుడు కానీ, కూర్చుని లేచి నిల్చున్నప్పుడు మొదటి 4 అడుగులు అప్పుడు బాగా నొప్పి వస్తుంది అనమాట. కొంతమందికి సేక్రో ఇలియక్ జాయింట్ అంటాం, అక్కడ ఆ జాయింట్ దగ్గర పెయిన్ ఉంటుంది. హిప్ జాయింట్ ఎక్కడ నొప్పి ఉన్నా సరే సపోర్ట్ ఇచ్చి ఆ మూమెంట్ చేసినట్లయితే వాళ్ళకి పెయిన్ ఉండదు. ఇలా అడ్వైజ్ లేకపోతే ఏమంటే ఏదో అయిపోయిందని భయపడతారు. ఏం లేదు, ఇది ప్రెగ్నెన్సీలో ఉంటుంది, డెలివరీ అయినాక ఆటోమేటిక్గా తగ్గిపోతుందని రీఅష్యూరెన్స్ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఓకే మేడం, గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే విషయాలు మా సకులకు చాలా చక్కగా తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. నమస్తే. ఏమండి, అక్షర జ్ఞానం మాత్రమే ఉన్న మా బామ్మ కూడా వార్తాపత్రిక చదివేదండి. రేడియో వార్తలు శ్రద్ధగా వినేది. వీధి అరుగుల మీద మగవాళ్ళు కూర్చొని అంతా తమకే తెలుసని రాజకీయాల గురించి వాదించుకుంటూ ఉంటే వినేదట. ఈ రాజకీయ నాయకులకి ఆదర్శాలు, ప్రజాసేవ అంటూ లేకుండా పోయాయి. ఇవాళ ఈ పార్టీలో ఉన్నవాడు రేపు మరో పార్టీలోకి మారిపోతాడు. ఎందుకొచ్చిన గొడవ ఇదంతా? పోటీలు, కోట్లు ఖర్చు పెట్టడాలు, రొటేషన్ పద్ధతి పెట్టుకుని ఒకరి తర్వాత ఒకరు పరిపాలిస్తే పోలా అంది ఓసారి. మా బామ్మ ఈ మాటలు వింటే మీకెవరికైనా ఆవిడకి రాజకీయాలు తెలియవు అని చెప్పగలరా? ఈ కాలంలో చదువుకున్న స్త్రీలు అనేక మంది రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. స్పష్టమైన అభిప్రాయాలు కూడా వాళ్ళకున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ల కారణంగా వేల సంఖ్యల్లో గ్రామ మండల స్థాయిలో స్త్రీలు రాజకీయ రంగంలో ప్రవేశించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు సుష్మా గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చందానగర్. చందానగర్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకరా? ఓకే, మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను ఈరోజు మసాలా పాలక్ రోల్స్. మసాలా పాలక్ రోల్స్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఓకే, చెప్పండి. పాలకూర, పెరుగు, నెయ్యి, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెసర్ల పేస్ట్, ఆనియన్స్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసుకుందాం. ఇక్కడ చాలా పేస్టులు పెట్టారు రెడీగా, ఇవేంటో చూద్దాం. ఈ పేస్ట్ ఏమేమి రెడీ చేశారు? ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నారు. అండ్ పెసలు కూడా పేస్ట్ చేశారు కదా, ఒకసారి తీసుకోండి. ఇది ఈ పెసర్లు ఒక 2 hours ముందు నానబెట్టి గ్రైండ్ చేశాను, దోశ పిండిలాగా. ఇలా ఇంకేం కలపలేదు, సాల్ట్ కానీ ఏం కలపలేదు. ఓకే, పెసలు ఒక 2 hours ముందు నానబెట్టి పేస్ట్ చేశారు. ఓకే, ఇది కూడా రెడీ. అండ్ ఇంకొకటి ఉంది పాలకూర పేస్ట్. ఇది పాలకూర పేస్ట్, ఇందులో కూడా ఏం కలపలేదు. జస్ట్ ఆయిల్ వేసి కొంచెం బాయిల్ చేసి దాన్ని గ్రైండ్ చేసి. ఓకే, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి? బౌల్ తీసుకోవాలా? ఈ బౌల్లో పెసర్ల పిండి, పెసలు స్పూన్ తీసుకో. ఇది పెసర్ల పేస్ట్, స్పూన్ పాలకూర పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది ఉల్లిపాయ పేస్టా? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం. ఓకే, పేస్ట్. కొంచెం సాల్ట్. ఓకే, మొత్తం మిక్స్ చేసేసుకోవాలా? ఓకే. సో తర్వాత దాన్ని దోశలా వేసుకోవాలా? సో ఇలా పాన్ పెట్టేసుకుందామా? పెట్టే. దీంట్లో ఒక స్పూన్ పెరుగు. ఓకే, ఇప్పుడు దోశలా వేసుకోవాలా ఇది? అవునండి. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకోవాలా? కొద్దిగా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం కదండి పాన్ లో, ఇప్పుడు దీన్ని దోశలా వేసుకున్నాం. ఓకే, కొంచెం నెయ్యి పైన వేసుకోవాలి. ఓకే, పైనుంచి నెయ్యి వేసుకోవాలి. సో నూనెతో కాకుండా నేతితో కాల్చుకోవాలి. ముందు మనం చేసుకునే పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ ఒక లేయర్ లాగా వేసుకున్నాం. సో ఉల్లిపాయ పచ్చిమిర్చితో చేసుకునే పేస్ట్ చేస్తున్నారు. పేస్ట్ ఒక లేయర్ లాగా. ఓకే,
తర్వాత కొంచెం పాలకూర పేస్ట్, పాలకూర పేస్ట్ కూడా ఇంకో లేయర్లా వేసుకోవాలా? లేయర్ లాగా వేసుకో. తర్వాత కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము ఇలా. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని రోల్ చేసేసుకో. ఓకే అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదండి, దీన్ని రోల్ చేసి. ఓకే అండి. ఓకే, సో మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా రెడీ చేసుకుని రోల్ చేసేసుకోవడమే. అంతే. ఓకే ఓకే, అయిపోయిందండి ఇది కూడా. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకో. తీసుకో. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం కదండి, గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి. సో పాలకూరతో గార్నిష్. ఓకే, మసాలా పాలక్ రూల్స్ రెడీ అండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి సుష్మాగా రెడీ చేసిన మసాలా పాలక్ రోల్స్. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మసాలా పాలక్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర, నెయ్యి, చాట్ మసాలా, పెరుగు, పెసర్ల పేస్ట్. మసాలా పాలక్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా పెసర్లని 2 గంటల ముందు నానబెట్టి దోసల పిండిలా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూరని కూడా కొద్దిగా బాయిల్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి ముందుగా రెడీ చేసుకున్న పెసర్ల పిండిని ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దోసలా వేసుకుని రోస్ట్ చేయాలి. తర్వాత దానిపై నుండి ఆనియన్ పేస్ట్ ని, పాలకూర పేస్ట్ ని ఒక లేయర్ లా వేసి రోల్స్ చేస్తే మసాలా పాలక్ రోల్స్ రెడీ. చూసారు కదండి మసాలా పాలక్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయండి. థ్యాంక్స్. మన నెయ్యి వేసి కాల్చాం కదా, కమ్మగా ఉన్నాయి, మంచి టేస్టీగా ఉన్నాయి. ఇంత మంచి వంటని మా సకల కోసం పరిచయం చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. చూసారు కదండి సుష్మా గారు రెడీ చేసిన మసాలా పాలక్ రోల్స్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, స్త్రీలు రాజకీయ అభిప్రాయాల్ని నిర్భయంగా ప్రకటించడాన్ని సహించగలిగిన స్థితిలో మిగతా పురుష ప్రపంచం లేదండి. స్త్రీలు రాజకీయాల్లోకి రావటం తాము అనుమతించినందువల్లే, తమ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైందని చాలామంది మగవాళ్ళు భావిస్తూ ఉంటారు. భర్త ఏ పార్టీని సమర్థిస్తే ఆ పార్టీనే భార్యలు సమర్థించాలని, ఓటు వేయాలని మన ఇళ్లలో మగవాళ్ళు భావించడం మనం చూస్తుంటాం. అలాగే స్త్రీలు ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నా, అధికార పదవుల్లో ఉన్నా వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి అనుమతి ఇవ్వరు. తమ హక్కుల కోసం గట్టిగా నిలబడ్డా, స్వంత అభిప్రాయాల్ని వెల్లడించినా వెంటనే వాళ్లపై వ్యక్తిగత దాడులకి, నీచమైన దుష్ప్రచారానికి దిగుతారు. మన దేశంలోనే కాదండి, ప్రపంచం అంతటా ఇలాంటి స్థితినే మహిళలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సఖీ.com కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ.com కార్యక్రమంలో మనం వైరస్ గురించి తెలుసుకోబోతున్నాం. బేసిక్గా వైరస్ అనేది మొబైల్స్కి వస్తుంటుంది, అలాగే సిస్టమ్కి కూడా వస్తుందండి. సో సిస్టమ్కి వైరస్ వచ్చినప్పుడు ఒక్కోసారి సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం కానీ, మనము సేవ్ చేసుకున్న డేటా డిలీట్ అవ్వడం కానీ, ఫోన్స్ అయితే ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఈ వైరస్ ఎలా మనం తీసేయచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం. సో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వైరస్ నుండి మనం బయటపడొచ్చు అంటున్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. మరి అది ఎలా తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, బేసిక్గా కంప్యూటర్లో కానీ మన ఫోన్స్లో కానీ వైరస్ అనేది చూస్తూ ఉంటాం. అది ఎలాంటి ఫోన్ కానీ, మనకి పెద్ద పెద్ద ఫోన్స్ కానీ, చిన్న సింపుల్ ఫోన్స్ కానీ, సో వైరస్ అనేది కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. అసలు ఎందుకు వస్తుందండి వైరస్ అనేది? యాక్చువల్గా వైరస్ అనేది ఒక ప్రోగ్రామ్, అది కూడా ఒక సాఫ్ట్వేర్ లాంటిది. అంటే మనకే నార్మల్గా ఫోన్లో రకరకాల వాట్సాప్ అని రకరకాల సాఫ్ట్వేర్స్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటామో, అవి మనకు ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ని వచ్చేటప్పటికే అప్లికేషన్లు అంటున్నాము. అదే మనకి హాని చేసే అప్లికేషన్లు వచ్చేటప్పటికి వైరస్లు అంటున్నాము. సో అది కూడా కొంత ప్రోగ్రామింగ్ కోడ్తో తయారు చేయబడింది వైరస్ కూడా. సో వైరస్ అనేది అటు మొబైల్కే కాదంటే ఈరోజు మనకు మొబైల్స్ ఎక్కువ యూసేజ్ ఉంది కాబట్టి మొబైల్స్లోనూ ఈరోజు మన వైరస్ ప్రాబ్లం వస్తూ ఉంది. పీసీలో కూడా మనకి ఎక్కువ వైరస్ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది.
యాక్చువల్గా వైరస్ అనేది రకరకాల సోర్సెస్ ద్వారా వస్తూ ఉంటుంది. అంటే మెయిన్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ బ్రౌజింగ్లో ఈరోజు మనం నెంబర్ ఆఫ్ అవర్స్లో సిస్టమ్ మీద స్పెండ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియక రకరకాల లింకులను ఓపెన్ చేసుకుంటాం. సో లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టార్గెటెడ్ డెస్టినేషన్ పేజీ ఏదైతే ఉంటుందో ఆ పేజీలో ఏముంటుంది అన్నది మనకు తెలియదు. పేజీ చూస్తానికి పైకి బేర్బోన్గా నార్మల్గానే ఉంటుంది, కానీ దాంట్లో డేంజరస్ కోడ్ స్క్రిప్ట్ రూపంలో కావచ్చు, లేకపోతే ప్లగిన్స్ ద్వారా కావచ్చు, అది ఉంటే కనుక మనకు తెలియకుండానే మన సిస్టంలోకి వైరస్ వచ్చేసేస్తుంది. అలాగే చాలామంది పైరేటెడ్ సినిమాలు, పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ వీటిని డౌన్లోడ్ చేయడానికి టొరెంట్ సైట్స్ వీటిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో టొరెంట్స్ ద్వారా కూడా మనం సినిమా డౌన్లోడ్ చేసాం అనుకుంటున్నాం, కానీ సినిమాతో పాటు వైరస్ కూడా మన కంప్యూటర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటారు చాలామంది. అంటే ఎక్కడ పర్చేజ్ చేస్తాంలే అని చెప్పేసి పైరేటెడ్ సాఫ్ట్వేర్ కొంటూ ఉంటారు. సో దాంతో కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే, అంటే దాంతో ఒక వైరస్ బైండ్ అయిపోయేసి ఇన్స్టాల్ చేసిన వెంటనే దాని లొకేషన్లోకి అది మనకు తెలియకుండానే వెనక వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటిది మనము మొబైల్స్లో కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఫ్రెండ్స్లో ఏదైనా నచ్చింది అనుకో, వాళ్ళ సాంగ్స్ కానీ ఏదైనా క్లిప్పింగ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం కూడా డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, దాంతో కూడా వైరస్ వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళ ఫోన్లో ఉంటే వైరస్ మనకు కూడా వస్తుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి బ్లూటూత్ పద్ధతిలో అది అంతకుముందు వస్తూ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఈ లేటెస్ట్గా వస్తున్న ఇప్పుడు వాట్సాప్ కావచ్చు, ఇలాంటి అప్లికేషన్లో వచ్చేటప్పటికి స్కైప్ కానీ వీటన్నిటిలోనూ కొద్దిగా సెక్యూరిటీ పరంగా ఎక్కువ మెజర్స్ తీసుకోవడం వలన ఆ రిస్కులు పెద్దగా ఉండవు. కాకపోతే డైరెక్ట్గా మనం అంటే ఇప్పుడు మెమరీ కార్డులో ఏమన్నా డేటాను యాజ్ టీజ్గా మనకి పీసీలోకి కాపీ చేసుకొని అక్కడి నుంచి మన ఫోన్లో కాపీ చేసుకున్నామంటే కనుక వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫోన్లో వైరస్ అనేది ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే మన గూగుల్ ప్లే స్టోర్లో కావచ్చు, రకరకాల మార్కెట్ ప్లేస్లో మనకు తెలియని అప్లికేషన్స్ని ఈ అప్లికేషన్ ఏదో బాగుంది అని చెప్పేసి మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాం. బేసికల్గా వచ్చేటప్పటికే వైరస్ తయారు చేసిన వ్యక్తి మన అటాక్ చేయడానికి ఇంటర్ఫేస్ పెట్టాడు అనుకోండి, మనకి బాగానే అప్లికేషన్ బాగానే ఉంటుంది, కానీ అది మనకు ఫోన్లోకి వచ్చిన తర్వాత వైరస్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అంటే గేమ్స్లో కూడా ఉంటుందండి. ఇలా ఇప్పుడు గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, గేమ్స్లో కూడా ఉంటుందండి. గేమ్స్లో చాలామంది ప్లే స్టోర్లో ఉన్నాయి సేఫ్ అనుకుంటారు. గూగుల్ ప్లే స్టోర్లో ఉంది కాబట్టి గూగుల్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి అని. కానీ బేసికల్గా ఒక $25 పే చేసిన ఎవరైనా కానీ దాంట్లో ఒక అప్లికేషన్ గేమ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఒక వైరస్ లాంటిది ఏదన్నా పెట్టుంటే కనుక అది మనం డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఫోన్లోకి వచ్చేసేస్తుంది. అలాగే కొంతమంది పెయిడ్ గేమ్స్ ఎలాంటివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 250-300 గేమ్ ఉంటుంది. సో దాన్ని మనం ఎక్కడ కొంటాం వల్ల అసలు మన క్రెడిట్ కార్డు కూడా లేదని చెప్పేసి అని నెట్లో వేరే చోట నుంచి ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసేసుకొని ఫోన్లోకి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగ వేరే లొకేషన్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న వాటిల్లో కూడా అంటే పెయిడ్ ఫ్రీగా వస్తున్నాయి చూసారా, వాటిల్లో కూడా వైరస్ ఉంటుంది. సో వైరస్లో మరి అంటే ఎలాంటి వైరస్లు వస్తూ ఉంటాయండి? యాక్చువల్ కంప్యూటర్లో చెప్పాలంటే కనుక మన కంప్యూటర్లో వైరస్లు వచ్చేటప్పటికి ఓన్లీ వైరస్లే కాకుండా కీలాగస్ అని చెప్పేసి, ట్రోజాన్స్ అని చెప్పేసి, అలాగే రూట్ కిట్లు అని చెప్పేసి రకరకాల కేటగిరైజ్ చేస్తారు. అంటే ఇప్పుడు కీలాగర్ అనేది ఏం చేస్తుందంటే మన కంప్యూటర్లోకి వచ్చిన తర్వాత మనం జీమెయిల్, ఫేస్బుక్ రకరకాల వాటికి యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ చేస్తాం కదా. సో అది మన కంప్యూటర్లోకి వచ్చినప్పటి నుంచి మన కంప్యూటర్లో మనం టైప్ చేసే ప్రతి దాన్ని బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ చేసేసుకొని హ్యాకర్కి చేరవేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ హ్యాకర్కి వెళ్ళిపోతుంది, మన ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ హ్యాకర్కి వెళ్ళిపోతుంది. అవి మనకు తెలియదు, అలా వెళ్తున్న విషయం కూడా మనకు తెలియదు. అది రోజుకు ఒక ½ అన్ అవర్ ఒక్కొక్కసారి 1 అవర్కి ఒకసారి రిపోర్ట్ హ్యాకర్కి పంపిస్తూ ఉంటుంది. సో వాటిని కీలాగర్స్ అంటారు. అదే ట్రోజాన్స్ అనేది వచ్చేటప్పటికి చాలామంది మనం గమనిస్తే నెట్లో ఏదన్నా సైట్లను బ్రౌజ్ చేసేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ వలన మీ కంప్యూటర్ స్పీడ్ అవుతుంది అని చెప్పేసి రకరకాల బ్యానర్ అడ్వర్టైజ్మెంట్లు కనబడుతూ ఉంటాయి. చాలామంది నిజంగా మన కంప్యూటర్ స్లోగా ఉంది, ఇది ఏదో వాడితే బాగుంటుందని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటారు. దాంతోపాటు ట్రోజాన్ అనేది వస్తుంది. ట్రోజాన్ అంటే ఏంటంటే పైకి మనకే మేలు చేసే విధంగా ఉంటుంది, కానీ అది మన కంప్యూటర్లోకి వచ్చిన తర్వాత మన కంప్యూటర్ హాని చేస్తుంది అన్నమాట. సో ట్రోజాన్ ద్వారా మన డేటా అనేది హ్యాకర్కి చేరే అవకాశం ఉంటుంది. సో ఏది మంచో ఏది చెడో తెలియదు, బట్ అలాంటి యాడ్స్ అట్రాక్ట్ చేసినప్పుడు నిజంగా ఇది జెన్యూన్ ఏమో అనేసి క్లిక్ చేస్తాం, డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. మరి మీరు అంటున్నారు అవి అంత సేఫ్ కాదు అంటున్నారు. సో ఎలా అంటే ఏం చేయాలి మరి, ఏది సేఫ్ ఏది కాదు అనేది ఎలా తెలుసుకోవచ్చండి? ఒకటండి, మనకి బ్రౌజింగ్ హ్యాబిట్స్ కొంత అవగాహన మీద ఇది అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చూడగానే అది ఎంతవరకు సేఫ్ అన్నది మనకు అర్థమైపోతుంది. ఓకే, అప్పటికి కూడా మనకు తెలియకుండా మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే కనుక యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా వరకు పవర్ఫుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ చూపిస్తాను. మనకి యాక్చువల్గా బిట్ డిఫెండర్ అని చెప్పేసి బిట్ డిఫెండర్ టోటల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఇక్కడ అవైలబుల్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికే
మనకి అటు యాంటీ వైరస్గా పనిచేస్తుంది, ఫైర్ వాల్గా పనిచేస్తుంది. అలాగే సేఫ్ బాక్స్ అంటే కనుక మన ఇంటర్నెట్లో బ్యాంకింగ్ సైట్లో అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదా బిల్ పేమెంట్స్ అలాంటివి చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కూడా సేఫ్గా చేయడానికి సంబంధించి దీంట్లో ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో అలాగే పేరెంటల్ కంట్రోల్ అనే మాడ్యూల్ కూడా దీంట్లో ఉంటుంది. సో దీంట్లో ఉండే మాడ్యూల్స్ ద్వారా అంటే ఒక ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ని మన కంప్యూటర్లో మనం అరేంజ్ చేసుకోగలిగితే కనుక అది జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 years పీరియడ్కి వచ్చేటప్పటికి 1000 రూపీస్ ఉంటుంది. అంటే సంవత్సరానికి మనం 300 రూపాయలు పెట్టడం పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు. మన కంప్యూటర్ సేఫ్గా ఉండటం ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని కూడా పైరేటెడ్ వాడుతున్నారు. అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఒరిజినల్ వాడితే కనుక డెఫినెట్గా అది మనకు సేఫ్గా ఉంటుంది. పైరేటెడ్ వాడితే దాంట్లోనే వైరస్ ఉంటుంది, అది ఇంకా వైరస్ని ఎక్కడ ఐడెంటిఫై చేస్తుంది. అలాగే మొబైల్స్ కూడా మనకి మొబైల్ సెక్యూరిటీస్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మెకెఫే కానీ N9 అని చెప్పేసి అని రకరకాల మనకి సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అవి యాంటీ థెఫ్ట్గా కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే అటు మనకి అప్లికేషన్స్ని స్కాన్ చేసి ఏదైనా వైరస్లు ఉంటే చూపించడమే కాకుండా ఏదైనా కానీ మన ఫోను దొంగిలించబడినప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడానికి కూడా మనకి అప్లికేషన్ యూజ్ అవుతుంది. ఓకే. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అదే మొత్తం సిస్టమ్ అంతా స్కాన్ చేస్తుంది, వైరస్ రాకుండా చూస్తుంది అని అంటున్నారు కదా. ఒకవేళ ఇన్ కేస్ అందులో వైరస్ ఉన్న ఏవైతే ఫోల్డర్స్ ఉంటాయో అది వైరస్ అని కొన్నిసార్లు చూపిస్తుంది అందులో వైరస్ ఉందనేసి. సో అలాంటి ఫోల్డర్స్ మరి అందులో ఉన్న డేటా డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? అంటే కొన్ని రకాల ఫైల్స్ ఫోల్డర్స్కి వచ్చేటప్పటికి వైరస్లో అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వైరస్ని సపరేట్ చేసి ఫైల్ని సపరేట్ చేసి సేఫ్గా పెడుతుంది. కొన్ని మొండి వైరస్లు ఉంటాయి. సో వాటిని వచ్చేటప్పటికే ఇంకా అది ఫైల్కి ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఫైల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది తప్ప ఇక ఫైల్ అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాంటి రేర్ కేసెస్లో మాత్రం మనం పూర్తిగా ఫైల్ని వదిలేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దాన్ని మనం రీస్టోర్ చేసినా కూడా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ద్వారా అది ఇంకొక రిమైనింగ్ ఉన్న ఫైల్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేసి వాటిని కూడా డ్యామేజ్ చేసే స్కోప్ ఉంటుంది. ఓకే. సో అలాంటి ఫైల్స్ని బాగా ప్రాబ్లమాటిక్ ఫైల్స్ని మనం ఆస్తి వదిలేసుకోవడం బెటర్. ఇంకా అంతకంటే ఇంకో సొల్యూషన్ లేదు. ఓకే. సో శ్రీధర్ గారు, మొబైల్స్ కానీ సిస్టమ్ కానీ వైరస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి సాఫ్ట్వేర్ అయితే బెటరో మాకు చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ఏమండి, స్త్రీలని మాట్లాడనీయకుండా నోరు మూయించేందుకు అనాది కాలంగా పురుష ప్రపంచం వాడుతున్న ఆయుధం వ్యక్తిగత జీవితంపై చెడు ప్రచారం. తమిళనాడుకు చెందిన కవయిత్రి, కార్యకర్త అయిన మీనాకందాస్వామి కాశ్మీర్ సమస్యపై తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆమెపై లైంగిక అత్యాచారం జరుపుతామంటూ బెదిరించారు కొంతమంది. అలాగే ఒక తమిళ మహిళా విలేకరి దళిత సమస్యపై తన అభిప్రాయం రాయగా ఆమె వ్యక్తిగత జీవితంపై అసభ్యకరంగా ప్రచారం చేశారు ఇంకొందరు. తస్లిమా నస్రీన్ బంగ్లాదేశ్లో ఇలాంటి దుష్ప్రచారాన్ని, బెదిరింపులను ఎదుర్కొంది. ఒక అంతర్జాతీయ సాహిత్య సభలో కవిత్వం చదివిన ఒక కవయిత్రిని అంతమంది ముందు ఒక వేశ్యలా నిలబడి చదివింది అంటూ ఒక రాజకీయ నాయకుడు బహిరంగంగా విమర్శించాడు. ప్రతిపక్ష స్థానంలో నిలబడి స్త్రీలు ప్రశ్నించటాన్ని సహించగల స్థితిలో మన సమాజం లేదింకా. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో న్యూస్ పేపర్తో పేపర్ బ్యాగ్స్ని అలాగే ఎన్వలప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించడానికి మనతో పాటు బుష్రా ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నమస్తే అండి. నమస్తే. మరి ఈరోజు న్యూస్ పేపర్తో పేపర్ బ్యాగ్స్ తయారు చేసి చూపిస్తా అన్నారు కదా, దానికి కావాల్సిన వస్తువులు అంటే చెప్తారా? న్యూస్ పేపర్, ఓకే, ఒక గ్లిటర్ పెన్, కట్టర్, స్కేల్, సిజర్స్, ఇంకా గ్లూ. మరి కావాల్సిన వస్తువులు చూసాం కదా బుష్రా, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. ఓకే. పేపర్ ఇలా కట్ చేసుకోవాలి. ఓకే. కట్ చేసుకున్న తర్వాత మనం 2 sides నుంచి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక సైడ్ పెద్దది పెట్టాలి, ఒక సైడ్ చిన్నది పెట్టాలి. చిన్నది పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో గమ్ పెట్టాలి. ఒక సైడ్ మీద ఇంకో సైడ్ కవర్ అయ్యేలాగా. ఓకే. గమ్ పెట్టుకోవాలి ఇలా. గ్లూ పెట్టి ఇలా అతక పెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ ఈ సైడ్ నుంచి ఒక ఫోల్డ్ చేయాలి. ఈ సైడ్ నుంచి ఒక ఫోల్డ్, ఈ సైడ్ నుంచి ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. స్క్వేర్ టైప్ లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే 2 సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కింద కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఫోల్డ్ చేసుకొని కొంచెం గ్లూ పెట్టుకోవాలి గ్లూ ఓకే మరి ఈ పేపర్ బ్యాగ్స్ ఎంత వెయిట్ ని తట్టుకుంటాయి ఎంత పెద్దయినా మనం చేసుకోవచ్చు ఎంత చిన్న అయినా మనం చేసుకోవచ్చు చిన్నగానే చేసుకోవచ్చు ఓకే సింపుల్ గా రెడీ చేసేసారు యాక్చువల్లీ ఇప్పుడు బయట మనం మెడికల్ షాప్ లోకి వెళ్తుంటే ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా అవును సో ఓకే సో నెక్స్ట్ ఎన్వలప్ ని తయారు చేస్తా అన్నారు కదా అవును ఎన్వెలప్ కోసం న్యూస్ పేపరే తీసుకోవచ్చు లేకపోతే ఏవైనా పేపర్స్ తీసుకోవచ్చు ఓకే మామూలుగా ఎన్వలప్ అంటే ప్లెయిన్ గా ఉంటాయి కదా సో వైట్ పేపర్స్ తో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనుకుంటా ఫస్ట్ న్యూస్ పేపర్ని కట్ చేసుకోవాలి న్యూస్ పేపర్ తో చేసే ఎన్వలప్స్ అంటే మనం ఎలాగా ఇప్పుడు ఉత్తరాలు పంపించేంత ఇది లేదు గ్రీటింగ్స్ ఇచ్చుకోవడానికి బాగుంటాయి అనుకుంటా మరి సఖీ ప్రోగ్రామ్ లో చూడండి చేయండి ప్రోగ్రామ్ చూస్తుంటారా అవునండి ఓకే మరి ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ చాలా మంది సకులు తయారు చేస్తూ ఉంటారు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా అవును చాలా చేశాను ఫ్లవర్స్ చేశాను ఫ్లవర్ వాసెస్ చేశాను ఓకే పేపర్ ఇలా వచ్చేస్తే ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఒక 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఫోల్డ్ చేసేసి సైడ్స్లో గమ్ పెట్టుకోవాలి ఓకే ఫోల్డ్ చేసుకొని గమ్ పెట్టుకోవాలి ఓకే సైడ్స్ లో గమ్ అతికించుకోవాలి ఓన్లీ ఎన్వలప్స్ అనే కాకుండా పోస్ట్ కార్డ్లో అలా కాకుండా ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ అలా కూడా చేయొచ్చా చేయొచ్చు ఓకే ఇలా అతక పెట్టాలి ఓకే పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో ఎలాగైనా మనం షేప్స్ పెట్టవచ్చు ఓకే సో ఇలా పైకి మూతేస్తాం కాబట్టి అది కొంచెం అందంగా కనిపించడానికి చక్కగా కట్ చేసుకోవాలి ఓకే సో మీరు జిగ్జాగ్ లో కట్ చేస్తున్నారు అవును న్యూస్ పేపర్ కాబట్టి మనకు అంత తెలియట్లేదు ప్లెయిన్ అయితే చక్కగా తెలుసదేమో ఓకే ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమైనా డిజైన్స్ వేసుకోవచ్చు లేకపోతే ఏమైనా అటక పెట్టచ్చు ఓకే సో ఎన్వలప్ రెడీ అయిపోయిందా ఓకే ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనీ చేతికి ఇవ్వాలనుకోండి చేతికి ఇవ్వకుండా కవర్స్ లో పెట్టిస్తూ ఉంటారు సో ఇలాంటివి వైట్ పేపర్స్ తో తయారు చేసుకుని ఇస్తే కొంచెం డీసెంట్ గా ఉంటుంది ఓకే మన టేస్ట్ ని బట్టి ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు స్ట్రైట్ చేయొచ్చు అండ్ ఓవెల్ షేప్ లో కూడా చేయొచ్చు అండ్ చాలా బాగుంది అండ్ తొందరగా అయిపోయింది ఎన్వలప్ మరి ఇలాంటి ఇంటి దగ్గర రెడీ చేశారా చేశాను చూపిస్తారా ఇంటిలో తయారు చేసి తీసుకొచ్చాను నేను ఇవి పెద్ద పేపర్ బ్యాగ్స్ ఇవి ఎన్వెలప్స్ ఓకే సో ఎన్వలప్స్ చాలా బాగున్నాయి ఇది లైక్ వెడ్డింగ్ కార్డ్ లా ఉంది సో చాలా చక్కగా డిజైన్ చేసావు చుట్టూ లేస్ వేసి అండ్ ప్రింటెడ్ లాగా నువ్వు స్కెచ్ తో వేస్తున్నట్టున్నావు కదా అండ్ ఇవి చిన్న చిన్న పిల్లలకి ఇవ్వచ్చు అవును చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా బర్త్డేస్ కి వాటికి ఇలా రాసి లోపల ఏదైనా సో గిఫ్ట్ పైన అతికించి ఇవ్వచ్చు ఓకే చాలా బాగున్నాయి అండ్ నైస్ థాట్ న్యూస్ పేపర్ తో కూడా పేపర్ బాక్స్ ఎన్వలప్స్ ఎలా తయారు చేసుకోవాలో మా సకులకు చేసి చూపించినందుకు ధన్యవాదాలు ఏమండి మన దేశంలోనే కాదండి విదేశాల్లోనూ రాజకీయ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించే విమర్శించే స్త్రీలపై దాడులు సాగుతున్నాయి అసభ్యంగా వాళ్లపై ప్రచారం చేయడంతో పాటు బెదిరించడం కూడా సర్వసాధారణమైపోయింది బ్రిటిష్ ఎంపీ స్టెల్లా క్రిసీ స్త్రీవాద రచయిత్రి కరోలియన్ గార్డియన్ పత్రికలో పనిచేసే హెడ్లీ టైం పత్రికలో పనిచేసే క్యాథరిన్ ఇలాంటి బెదిరింపులను చెడు ప్రచారాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక గ్రామ మండల స్థాయిల్లో సర్పంచులుగా వార్డ్ మెంబర్స్గా మండలాధ్యక్షులుగా పనిచేస్తున్న మహిళా రాజకీయవేత్తల చేతుల్లో ఎంతవరకు రాజకీయ అధికారం ఉంది వాళ్ళు ఎంత స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే హక్కులనేవి ఒకరిచ్చేవి కావని పోరాడి సాధించుకోవాలని మన అనుభవం మనకి నేర్పిస్తుంది స్త్రీల నోరు మూయించి వాళ్ళని నిశ్శబ్దంలోకి నెట్టేసేందుకు చేసే ఇలాంటి ప్రచారాలకి
ఎవ్వరం జంకకూడదు, పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే సరైన సమాధానం. ఏమంటారు మీరు? మీ అభిప్రాయాలను రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.